ఇక అమ్మి తేల్చుకున్నాం, సబ్జెక్టుల మీద మాట్లాడేవాళ్ళు తరోగా ప్రిపేర్ అయ్యి రండి అని కూడా సూచనలు చేసినట్టుగా, ఎమ్మెల్యేలకు సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే జరిగితే రేపు పెద్దగా కేవలం గవర్నర్ ప్రసంగమే తప్ప ఇక తర్వాత నుంచి ఆ మరుసటి రోజు నుంచి ఉండేటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఇటు ప్రధాన ప్రతిపక్షగా మాజీ ముఖ్యమంత్రి హోదాలో, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నేతగా బీఆర్ఎస్ మరి అధ్యక్షులు ఎమ్మెల్యే కేసీఆర్ ఏ రకమైనటువంటి అస్త్రశస్త్రాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టబోతున్నారు, ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నారు అనేటువంటిది ఆసక్తికరమైనటువంటి అంశం. అయితే మరోవైపున ముఖ్యమంత్రి కూడా ఎప్పుడెప్పుడా అని కేసీఆర్ రావాలి, హౌజుకి రావాలి, ఆయన విలువైన సూచనలు సలహాలు ఇవ్వాలంటూ ఇప్పటిదాకా కోరుతూ వచ్చారు. ఇక ముఖ్యమంత్రి ఏ రకంగా మాజీ ముఖ్యమంత్రిపై సెటైర్లు విసురుతారు, ఏ రకంగా వాడివేడి చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి, ఎవరి మీద చెనుకులు బెనుకులు విసురుకుంటారు, ఎవరు ఈ గత 10 ఏళ్ల పాలనపై వీరేమి విమర్శలు చేస్తారు, ఈ పాలనపై మరి ప్రధాన ప్రతిపక్షం ఎటువంటి విమర్శలతో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టబోతుంది. ఇదే ఆసక్తికరమైన చర్చకి సర్వత్రా ఎదురు చూస్తున్నారు. ఇదే మన టాపిక్లోకి వెళ్దాం. అంతకన్నా ముందు ఆ వివరాలు ఒకసారి చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ కు రంగం సిద్ధమైంది. ఓవైపు అధికార పక్షం, ఇంకోవైపు ప్రతిపక్షాలు అన్ని అస్త్రాలతో రెడీగా ఉన్నాయి. వాటిని ప్రయోగించడమే తరువాయి అన్నట్లుగా సీన్ కనిపిస్తోంది. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ పెట్టి తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గైడ్ చేశారు. ఏ అంశాలపై ప్రభుత్వాన్ని ఎలా కార్నర్ చేయాలో వివరించుకొచ్చారు. ఏడాదిన్నర పాలనలో ఏమీ జరగలేదని, అదే విషయాన్ని సభా సాక్షిగా ఎండగడుదామని ఫిక్స్ అయ్యారు. అటు సీఎం రేవంత్ కూడా విపక్షాల విమర్శలకు సభలోనే సమాధానం చెప్పేందుకు సిద్ధమయ్యారు. హామీలు అమలు చేస్తూ అభివృద్ధి దిశగా సాగుతుంటే విపక్షాలు దుష్ప్రచారాలు చేస్తున్నాయని ఇప్పటికే ఫైర్ అవుతున్నారు. దీనిపై సభలోనే తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమంటున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనపై చర్చకు రెడీనా అంటూ సవాళ్లు చేస్తున్నారు. తాను కొడితే మామూలుగా ఉండదంటూ చెబుతూ వస్తున్న కేసీఆర్ ఈసారి అసెంబ్లీ సెషన్ లో ఏం చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. కాంగ్రెస్ 15 నెలల పాలనలో ఏమీ జరగలేదని, జనానికి ఏమీ ఒరగలేదంటున్న కేసీఆర్ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్న ఆశల్లో ఉన్నారు. బీసీ రిజర్వేషన్లపై వేచి చూసే ధోరణితో ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కులగణన సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పాల్గొనకపోవడంతో సభలో ఈ ఇష్యూ చుట్టూ మ్యాటర్ ఎటు టర్న్ తీసుకుంటుందో చూడాలి. ఇదే కాదు, రుణమాఫీ, రైతు భరోసా, ఎస్పీ వర్గీకరణ బిల్లు, కాళేశ్వరం, ఎస్ఎల్బీసీ, రాష్ట్ర అప్పులు ఇలా కీలక అంశాలపై సభలో హాట్ డిబేట్ జరగడం ఖాయంగానే కనిపిస్తోంది. ఏపీతో నీటి పంపకాలపై సభలో కాంగ్రెస్ సర్కార్ను ఎండగట్టాలని కేసీఆర్ అనుకుంటున్నారు. అయితే నీటి వాటాలపై టిట్ ఫర్ టాట్ కు అధికార పక్షం కూడా రెడీ అవుతోంది. గత ప్రభుత్వం అన్ని శాఖలకు ఎలా నిర్లక్ష్యం చేసిందో సభా సాక్షిగానే వివరించేందుకు రెడీ అవుతున్నారు. కేసీఆర్ ఓ చెల్లని రూపాయి అని, ఆయన గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అని సీఎం రేవంత్ రెడ్డి నిన్నటికి నిన్న గరమయ్యారు. కేసీఆర్ కు అసెంబ్లీకి వచ్చే స్థాయి లేదని కౌంటర్ ఇచ్చారు. జీతభత్యాలు తీసుకుని పనిచేయని వ్యక్తి కేసీఆర్ అని సీఎం రేవంత్ విమర్శించారు. 10 ఏళ్ల పాలనలో అప్పులు, తప్పులు తప్ప కేసీఆర్ ఇంకేమీ చేయలేదన్నారు. అప్పుల విషయంలో తప్పుడు లెక్కలు చూపారని, కేసీఆర్ చేసిన అప్పుల రిపోర్ట్ ను అసెంబ్లీలో బయట పెడతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్. దీంతో సభలో సవాళ్లు, ప్రతి సవాళ్లు ఓ రేంజ్ కు వెళ్లడం ఖాయంగానే కనిపిస్తోంది. అటు ఇన్నాళ్లు అసెంబ్లీకి రాని కేసీఆర్ జీతభత్యాలు నిలిపివేయాలని జీహెచ్ఎంసీ లింగోజిగూడ కార్పొరేటర్, కాంగ్రెస్ నేత దర్పెల్లి రాజశేఖర్ రెడ్డి స్పీకర్ ప్రసాద్ కుమార్ కు వినతి పత్రం ఇవ్వడం ఈ ఎపిసోడ్ లో కీలకంగా మారింది. రైతులను రెచ్చగొట్టి బతుకుదామని కేటీఆర్, హరీష్ రావు ఆరాటపడుతున్నారని, 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దివాలా తీయించి దొంగ ఏడుపులు ఏడుస్తున్నారంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్లిస్తున్నారు. తెలంగాణను 10 సంవత్సరాలు సర్వనాశనం చేసి, ఆర్థికంగా తీవ్రమైన దెబ్బను కొట్టి, విధ్వంసం చేసి 7 లక్షల అప్పుల కోట్లోకి తీసుకుని వెళ్ళిన మీరు ప్రతి క్షణం ఆరాటం అధికారులకు రావాలని చెప్పని ఈరోజు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు బీజేపీ ఫేవరెట్ గా మారిపోయి ఇదే అంశంపై మనతో చర్చలో పాల్గొనేందుకు రావుల సిద్దిరెడ్డి గారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకులు. గుడ్ ఈవినింగ్ సిద్దిరెడ్డి గారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి